ప్రైమ్ 9 ఎఫెక్ట్ ఇద్దరు విజిలెన్స్ అధికారులను బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. శ్రీవారి హుండీ డాలర్స్ దొంగతనం వివాదం కారణంగా విజిలెన్స్ విఎస్ఓలను బదిలీ చేశారు. తిరుమల విజిలెన్స్ వింగ్ లో పనిచేస్తున్న గిరిధర్ను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తిరుమల విజిలెన్స్ వింగ్ విఎస్ఓగా రామ్ కుమార్ నియమితులయ్యారు. తిరుపతి విజిలెన్స్ విఎస్ఓగా ఉన్న బాలిరెడ్డిని డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రైమ్ 9 ఎఫెక్ట్ తో ఇద్దరు విజిలెన్స్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రైట్ మాదిరి మొత్తం మీద తిరుమలలో ప్రక్షాళన అయితే మొదలైన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇద్దరు విఎస్ఓ అధికారులను అయితే ఇటు తిరుమలలో విజిలెన్స్ వింగ్ లో పనిచేస్తున్నటువంటి గిరిధర్ కావచ్చు, మరోవైపు తిరుపతిలో ఇద్దరిని డీజీపీ ఆఫీస్ లో ఏదైతే రిపోర్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే వీళ్ళు పలు కీలక శాఖల్లో ఉన్న పరిస్థితి ఎంతో ముఖ్యంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే విజిలెన్స్ వింగ్ కు సంబంధించి చూసుకున్నట్లయితే శ్రీవారి దర్శనానికి వెళ్లేటువంటి భక్తులకు సంబంధించి ఆ క్యూ లైన్ పర్యవేక్షించాల్సిన, ఒకవేళ టికెట్లు ఏదైనా సంబంధించి దాన్ని పూర్తిగా పర్యవేక్షించాల్సిన పరిస్థితి విజిలెన్స్ అధికారులకు ఉంటుంది. వింగ్ అధికారికే ప్రధానంగా ఉంటుంది. మరోవైపు తిరుపతిలో పనిచేస్తున్నటువంటి విఎస్ఓగా ఉన్నటువంటి బాలరెడ్డి అంటే ప్రధానంగా ఇద్దరు వైసీపీ ప్రభుత్వానికి అంటే ఫేవర్ గా ఉంటూ మొదటి నుంచి వారు ఆ ప్రభుత్వం వాళ్ళే ఈ ప్రాంతంలో గత 3 ఏళ్లుగా ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వారిని అయితే పూర్తిగా ఈ రోజు ఏదైతే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే వారిని డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని చెప్పేసి తెలిసిన పరిస్థితి. మరోవైపు ఇక్కడికి అంటే తిరుమలకి సంబంధించి చూస్తున్నట్లయితే ఆ తిరుమలకి కొన్ని అధికారులు అయితే బదిలీ చేసిన పరిస్థితి ఉంది. తిరుమలకి సంబంధించి ఎన్టీవీ రామారావు అనే వ్యక్తిని బిఎస్ఓగా అంటే తిరుమలలో ఉన్నటువంటి విజిలెన్స్ వింగ్ అయితే ఆయన అయితే ట్రాన్స్ఫర్ చేశారు. మరోవైపు తిరుపతి విఎస్ఓగా అయితే ప్రధానంగా గతంలో ఇతను సురేంద్ర అని చెప్పి ఆయన్ని విఎస్ఓగా పనిచేశారు. ఎందుకంటే ముఖ్యంగా తిరుమల శ్రీవారి ఆలయం కావచ్చు, మరోవైపు అలిపిరి తనిఖీ కేంద్రంలో కూడా ఆయన అయితే ఏవిఎస్ఓగా పనిచేశారు. ఆయన్నే మళ్ళీ తిరుమల కి సంబంధించి ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి ప్రాంతానికి విఎస్ఓగా ఏదైతే బదిలీ చేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మొదటి నుంచి చెప్తున్నట్లే ప్రైమ్ 9 ఒకటే చెప్తుంది, ధర్మారెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులే ఇంకా తిరుమలలో పనిచేస్తున్నారు. వారి వల్ల ఇంకా గత ప్రభుత్వం విధానాలే నడుస్తున్నాయి. మరోవైపు అవినీతికి సంబంధించి ఇంకా ఎటువంటి జరగలేదు అనే ఒక వార్తా కథనంతోనే ఇప్పటికే ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పందించిన పరిస్థితి ఉంది. కీలక శాఖల్లో ఉన్నటువంటి అధికారులు మొత్తం బదిలీ అవుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ పరకామణి కేసుకు సంబంధించి US$లకు సంబంధించి గతంలో సతీష్ అనే వ్యక్తి ఏదైతే ఈ రవికుమార్ కి సంబంధించి కేసు పెట్టిన వ్యక్తి ఆ సమయంలో విజిలెన్స్ వింగ్ అధికారులుగా ఉన్నటువంటి కావచ్చు. మరోవైపు తిరుమల డీజీగా ఉన్నప్పుడు బాలిరెడ్డి అంటే ఆ బాలిరెడ్డి కూడా అక్కడే పనిచేశారు. ఆ సమయంలోనే అప్పటి జరిగిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. పూర్తిగా దాన్ని మూసివేశారని ఆ గతంలోనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు కూడా పూర్తిగా ప్రైమ్ 9 దీని గురించి బయట పెట్టడంతో పూర్తిగా ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మరోవైపు టీటీడీ మార్కెటింగ్, మరోవైపు ఫైనాన్స్, ఇంజనీరింగ్, ఐటీ శాఖల ముఖ్య అధికారులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా రెవెన్యూకి సంబంధించి భారీ స్థాయిలో స్కాములు జరిగినాయని చెప్పేసి ప్రధాన ఆరోపణలు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో టీటీడీలో సమూల మార్పులు అయితే రానున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ దృష్టికి భారీ స్థాయిలో ఇప్పటికే ఫిర్యాదులు వెళ్ళినట్టయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తిరుమలలో మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో సమూల మార్పులు అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా అధికారులు భారీ స్థాయిలో అంటే ఇది జేఈఓ కార్యాలయం అధికారులు కావచ్చు, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి సీనియర్ అధికారులు కావచ్చు, ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయినటువంటి అధికారులు కూడా పూర్తిగా ఇక్కడ నుంచి బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తుంది. మాదిరి. థాంక్యూ సునీల్.